బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా గవరవరంలో కలకలం రేగింది. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. కోర్టు ఆదేశాలతో గవరవరం పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయాయి. 4 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందనే ఆవేదనతో బాబురావు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాడు. లేదంటే టవర్ పై నుంచి దూకుతానని బెదిరించాడు. ఏలూరు జిల్లా గవరవరంలో కలకలం రేగింది. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. కోర్టు ఆదేశాలతో గవరవరం పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయాయి. 4 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందనే ఆవేదనతో బాబురావు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాడు. లేదంటే టవర్ పై నుంచి దూకుతారని బెదిరించాడు. మండలం పంచాయతీ ఎలక్షన్ జనవరిలో మొత్తం స్టేట్ అంతా ఉందండి. గౌరవరంలో మాత్రం జరగదు. ఎప్పుడు 2013లో జరిగింది. నేను టవర్ ఎక్కానండి. ఈ కేసు పెట్టిన వాళ్ళు విత్డ్రా చేసుకుంటారా, నన్ను ఇక్కడ నుంచి దూకేయమంటారా అని కోరుకుంటూ నేను ఒక జన సైనికుడిగా అడుగుతున్నానండి. గౌరవరం గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ జరగాలి, జనసేన జెండా ఎగరాలి అని నా కోరిక. నేను ఒక జన సైనికుడిగా, ఒక జనసేన గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడిగా నా మన్నమండి. రాష్ట్రం అంతా ఎలక్షన్ జరుగుతుంది, కొయిలగూడు మండలం అంతా ఎలక్షన్ జరుగుతుంది. మా గౌరవరం గ్రామం మాత్రం ఎలక్షన్ జరగదండి. గౌరవరం కొయిలగూడు మండలం పంచాయతీ ఎలక్షన్. ఏలూరు జిల్లా గవరవరంలో అయితే ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఆ యువకుడు ఏమని డిమాండ్ చేస్తున్నాడు? రైట్ షాల్ని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని గౌరవరం గ్రామంలో మిరియాల బాబురావు అనే జన సైనికుడు గ్రామంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. 2013 సంవత్సరం 2 సంవత్సరాల అంటే 2 వర్గాల మధ్య గొడవలు ఏర్పడడంతో కోర్టు ఆదేశాలతో గౌరవరం సర్పంచ్ పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. అప్పటి నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీ అభివృద్ధితో పాటు నిధులు కూడా దుర్వినియోగం అవుతున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా సెల్ టవర్ ఎక్కి నిరసన అయితే తెలిపాడు. ఇది ఏదైతే సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో తన జన సైనికుడని, ఈసారి గ్రామంలో పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని, గ్రామంలో జనసేన జెండా ఎగరవేయాలంటూ కూడా ఒక వీడియోని అయితే విడుదల చేశాడు. ఇదే నేపథ్యంలో కోయిలగూడెం మండలానికి సంబంధించి చొప్పవరం, గౌరవరం గ్రామాలు కలిసి ఒకే సర్పంచ్ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2013 అనంతరం చొప్పవరం గ్రామ ప్రజలు ఎవరైతే గౌరవరం గ్రామ ప్రజలు వేరు కావడంతో ఇరు గ్రామస్తుల మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఇదే నేపథ్యంలో గౌరవరం గ్రామస్తులు కోర్టుకు వెళ్లి 2 గ్రామాలను కలిపే ఉంచాలని చెప్పి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇరు వర్గాల మధ్య వివాదాల కారణంగా న్యాయస్థానం అయితే స్టే ఇచ్చి ఎన్నికలు అయితే నిలిపివేయాలంటూ అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా కోర్టులో వివాదం ఉండటంతో సర్పంచ్ ఎన్నికలు లేకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని గౌరవరం గ్రామానికి చెందిన మిరియాల బాబురావు మనస్తాపానికి చెంది అయితే గ్రామంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన అయితే చేపట్టడం అయితే జరిగింది. ఏదైతే గ్రామస్తులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా ఎవరైతే బాబురావు ఉన్నాడో బెదిరింపులకు అయితే పాల్పడినట్టు తెలుస్తుంది. హరీష్, ప్రజెంట్ ఆ యువకుడు ఇంకా సెల్ టవర్ పైనే ఉన్నాడా? అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు? మనకు అందిన తాజా సమాచారం అయితే ఎవరైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తులు ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో పిటిషన్ వెనక్కి తీసుకుంటామంటూ హామీ ఇవ్వడంతో జన సైనికుడు మిరియాల బాబురావు సెల్ టవర్ దిగాడని మనకైతే తాజా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.